బ్రేకింగ్ న్యూస్. మీరు అర్హత లేకుండా ఏదైనా పెన్షన్ తీసుకున్నారా? అయితే ఆ డబ్బులను తిరిగి మళ్ళీ తెలంగాణ ప్రభుత్వం తీసుకునే అవకాశం ఉంది. తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. అనర్హుల నుంచి ఆసరా పెన్షన్ రికవరీ చేయాలి అని ఆదేశాలు జారీ చేసింది. నిబంధనలకు విరుద్ధంగా ఆసరా పెన్షన్లు పొందుతున్న లబ్ధిదారుల నుంచి రికవరీ కోసం నోటీసులను తయారు చేస్తోంది. అనర్హుల జాబితాను అధికార యంత్రాంగానికి పంపించింది ప్రభుత్వం. ఒక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనే 200 మంది నుంచి రికవరీ చేయాలి అని ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది లబ్ధిదారులకు ఆసరా పథకం పేరిట పెన్షన్ పంపిణీ చేసింది గత ప్రభుత్వం. రిటైర్ అయిన ఉద్యోగులు సైతం ఆసరా పెన్షన్ పొందుతున్నట్టుగా గుర్తించారు. నోటీసు అందిన 7 రోజుల్లో పొందిన పెన్షన్ మొత్తం తిరిగి చెల్లించాలి అని అందులో పేర్కొన్నారు. లేని పక్షంలో అన్ని రకాల పెన్షన్లు నిలుపుదల చేయాలి అని ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. దాసరి మల్లమ్మ అనే వృద్ధురాలు గతంలో పొందిన 1,72,928 రూపాయలను తిరిగి చెల్లించాలి అని డిమాండ్ నోటీసును పంపించారు. ప్రభుత్వ నిర్ణయంపై బీఆర్ఎస్ తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తోంది. కొత్తగూడెం మున్సిపాలిటీలోని మొత్తం 42 మంది ఆసరా లబ్ధిదారులకు పెన్షన్ రికవరీ నోటీసులు అందాయి. దీంతో ఆసరా పెన్షన్ పొందిన లబ్ధిదారులంతా ఇప్పుడు ఆందోళనలో ఉన్నారు. వృద్ధులకు, ఒంటరి మహిళలకు, చేనేత కార్మికులకు, గీత కార్మికులకు, బీడీ వర్కర్లకు ఆసరా కింద 2,116 రూపాయలు, దివ్యాంగులకు 4,116 రూపాయలు ఆర్థిక సాయాన్ని అందించింది గత ప్రభుత్వం. తాజాగా చేయూత పేరిట రాష్ట్ర వ్యాప్తంగా వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, కళ్ళు, గీత, బీడీ, చేనేత కార్మికులు, ఫైలేరియా, డయాలసిస్ బాధితులకు 4,000 రూపాయలు, దివ్యాంగులకు 6,000 రూపాయలు పంపిణీ చేయాలి అనే యోచనలో ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం ఉంది. డైరెక్టరీ ఆఫ్ ట్రెజరీ అండ్ అకౌంట్స్ విభాగం నుంచి ప్రభుత్వ పెన్షన్ పొందుతున్న ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు వివరాలను సమగ్రంగా కుటుంబ సర్వే డేటాతో సరిపోల్చి చూసింది ప్రభుత్వం. సో ఇప్పుడు ఎవరైతే అర్హత లేని వారు ఆసరా పెన్షన్ని పొందుతున్నారో వారి పెన్షన్ను నిలుపుదల చేయడం మాత్రమే కాదు, ఇప్పటి వరకు వారు పొందిన పెన్షన్ మొత్తాన్ని రికవరీ చేయబోతోంది తెలంగాణ ప్రభుత్వం. పూర్తి సమాచారం మా ప్రతినిధి ఉదయ్ అందిస్తారు. ఉదయ్, ప్రభుత్వం రికవరీ నోటీసులతో ప్రస్తుతం ఆసరా పెన్షన్ అర్హత లేకుండా ఆసరా పెన్షన్ పొందిన వాళ్ళందరూ ఆందోళనలో ఉన్నారు. బీఆర్ఎస్ విమర్శిస్తూ ఉంది. సో దీని పర్యవసానం ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? ఇప్పటి వరకు పొందిన వాళ్ళంతా ఖచ్చితంగా ఇవ్వకపోతే వాళ్ళపైన ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? దీని ఇంపాక్ట్ ఏ విధంగా ఉండబోతోంది? తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది. అనర్హులుగా ఉండి ఆసరా పథకానికి లబ్ధిదారులుగా ఉన్నటువంటి కొంతమంది జాబితాను ఇప్పటికే ప్రభుత్వం సేకరించింది. సంబంధించినటువంటి జాబితాను ఇప్పటికే జిల్లా శాఖ యంత్రాంగానికి కూడా ప్రస్తుతం సబ్మిట్ చేసింది. పూర్తి స్థాయిలో విచారణ జరిపి అసలు ఎందుకు అనర్హులుగా ఉండవలసి వచ్చింది, వాళ్ళు గతంలో ప్రభుత్వ సర్వీస్ నుంచి ఏమైనా పెన్షన్ పొందుతున్నారా లేదా ఇతరత్ర కుటుంబ సభ్యులు ఎవరైనా ఉద్యోగస్తులు ఉన్నారా అనే అంశాలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఫిల్టర్ చేసిన తర్వాత ఆ డేటాను ప్రభుత్వం సేకరించి క్షేత్రస్థాయి జిల్లా యంత్రాంగంతో పాటు అక్కడి నుంచి మండల స్థాయి యంత్రాంగానికి అయితే సంబంధిత డేటాను పంపించింది. అయితే తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనే అనర్హులుగా ఉండి ఆసరా పెన్షన్ పొందుతున్నట్టు మొత్తం 200 మంది ఆసరా పెన్షన్ లబ్ధిదారులను గుర్తించారు. వాళ్ళందరికీ కూడా పెన్షన్ రికవరీ సొమ్ము పేరిట నోటీసులు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం జిల్లాలో 1,00,000 మంది పెన్షన్ ఆసరా కింద పెన్షన్ లబ్ధిదారులు పొందుతుంటే మొత్తం 25 కోట్ల రూపాయలు వ్యయం ప్రతి నెల కూడా ప్రభుత్వానికి ఖర్చు అవుతుంది. అయితే మొత్తం 200 మంది నిబంధనలకు విరుద్ధంగా ఆసరా పెన్షన్ పొందినట్లు ప్రభుత్వం గుర్తించింది. ఇది పూర్తిగా డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీ అకౌంట్స్ తో పాటు సమగ్ర కుటుంబ డేటా సర్వే ఆధారంగా పూర్తి స్థాయిలో పోల్చి ఎవరెవరు ఉద్యోగస్తులు ఉన్నారో, అసలు భార్య ఉద్యోగం చేస్తుంటే భర్తకు ఏ విధంగా పెన్షన్ వస్తుంది, భర్త చేస్తుంటే భార్యకు వస్తుందా, లేదా ప్రభుత్వంలో గతంలో వాళ్ళు విశ్రాంత కార్మికులు ప్రభుత్వంలో పనిచేసే తర్వాత విశ్రాంత కార్మికులుగా ఉన్నటువంటి ప్రభుత్వం నుంచి సర్వీస్ పెన్షన్స్ ఏమైనా పొందుతున్నారా, ఇలాంటి అనేక అంశాలకు సంబంధించి పూర్తి స్థాయిలో సమగ్ర డేటా విశ్లేషణ చేసిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వేల మందిని అనర్హులుగా ఆసరా పెన్షన్ కింద లబ్ధి పొందినట్లు ప్రభుత్వం గుర్తించి వాళ్ళందరినీ కూడా నోటీసులు జారీ చేయాలని ఇప్పటికీ సంబంధిత జిల్లా శాఖ అధికారులకు కూడా ఉత్తర్వులు జారీ చేసిన పరిస్థితి వస్తుంది. ప్రస్తుతం సెట్ సంబంధించినటువంటి అధికార యంత్రాంగం దీనికి సంబంధించిన క్షేత్రస్థాయి పర్యవేక్షణ చేస్తుంది. ఇప్పటికే రికవరీ నోటీసు కూడా చేశారు. ఒక కొత్తగూడెం మున్సిపాలిటీలోనే మొత్తం 42 మందికి పెన్షన్ రికవరీ పేరిట నోటీసులు కూడా జారీ చేశారు. అయితే తాజాగా దాసరి మల్లమ్మ అనే దాదాపు 80 ఏళ్ల వయసు కలిగినటువంటి వృద్ధురాలు 1,72,000 రూపాయల పెన్షన్ గతంలో అక్రమంగా పొందినట్లు ప్రభుత్వం నుంచి గుర్తించారు. అదే సింక్రనైజేషన్ అంటే డేటాలో అదే అంశంలో వెలువడిందని కూడా ఇప్పటికే ప్రభుత్వం గుర్తించింది. ఆమె పూర్తిగా నిబంధనలకు అనర్హురాలుగా ఉండి ఆసరా పెన్షన్
పొందినట్లు ప్రభుత్వం గుర్తించింది. దీనికి సంబంధించి ఆమె దాసరి మల్లమ్మకు 1,72,000 రూపాయల పెన్షన్ సొమ్ము తక్షణమే తిరిగి చెల్లించాలని కూడా నోటీస్ జారీ చేసింది. మొత్తం సొమ్మును 7 రోజులలోపు చెల్లించకపోతే ప్రభుత్వం నుంచి పొందుతున్నటువంటి సర్వీస్ పెన్షన్లన్నింటి కూడా నిలిపివేస్తామని చెప్పి ప్రభుత్వం ఇచ్చింది. దీనిపై పూర్తి స్థాయిలో ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు అయితే గుప్పిస్తున్నాయి. తాజాగా గత కొద్దిసేపు క్రితం ఎక్స్ వేదికగా బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పందించారు. ఖచ్చితంగా అలివిగాని హామీలతో అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ నిరుపేదలైనటువంటి వృద్ధులు, వితంతువులు, మహిళల ఒంటరి మహిళల పెన్షన్ ను కాజేసేందుకు ప్రయత్నం చేసింది. దాదాపు పెన్షన్ ని 4,000 అదేవిధంగా 6,000 రూపాయలు చెల్లిస్తామని చెప్పి చేయూత పేరిట అనేక హామీలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా గత ప్రభుత్వం కల్పించినటువంటి ఆసరా లబ్ధాల పెన్షన్ రికవరీ సొమ్ము పేరిట పూర్తిగా వాళ్ళందరినీ కూడా పూర్తి స్థాయిలో ఇబ్బందులు గురి చేసినందుకు కూడా కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. ఏదేమైనప్పటికీ ప్రభుత్వంపై కూడా ఈ అంశంపై తీవ్ర విమర్శలు అయితే వస్తున్నాయి. ఎందుకంటే వేజ్ బోర్డు నిర్ణయం ప్రకారం కొంతమంది గతంలో అంటే 10 ఏళ్ల క్రితం ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేసినటువంటి వ్యక్తులు రిటైర్ అయిన తర్వాత వాళ్ళకి కేవలం కాస్త కోసం మాత్రమే ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందుతూ ఉంటుంది. అయితే ప్రస్తుతం ఆసరా పేరిట పూర్తిగా 2,016 రూపాయలు, దివ్యాంగులకు 4,116 రూపాయలు ప్రభుత్వం నుంచి అందుతూ ఉంటుంది. సో ప్రభుత్వం తీసుకున్నటువంటి పింఛన్ రికవరీ నోటీసులు జారీతో ఒకసారిగా పెన్షన్ లబ్ధాలను కూడా అందరూ ముందుకు వెళ్తున్నారు. ఉదయ్, సహజంగా నిజానికి అనర్హులు ఎవరైనా పెన్షన్ పొందుతూ ఉంటే ఇప్పటి వరకు ఇక నుంచి పెన్షన్లు నిలుపుదల చేసిన అప్పటి నుంచి నిలుపుదల చేసిన పరిస్థితులే ఉండేవి. కానీ ఇప్పుడు రికవరీ అని అంటున్నారు. అందులో దాసరి మల్లమ్మ అనే వృద్ధురాలకి ఆ వృద్ధురాల ఫోటోగ్రాఫ్ని కూడా చూడొచ్చు. పండు వృద్ధురాలు ఆమె 1,72,922 రూపాయలు. సభ్యులంతా కూడా ఒకసారిగా ఆందోళన ముందుకు వెళ్తున్నారు. రైట్ ఉదయ్, తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. అనర్హుల నుంచి ఆసరా పెన్షన్ని రికవరీ చేయాలి అని ఆదేశాలు జారీ చేసింది. నిబంధనలకు విరుద్ధంగా ఆసరా పెన్షన్ పొందుతున్న లబ్ధిదారుల నుంచి రికవరీ కోసం నోటీసులు పంపించింది. తెలంగాణలో ఎవరైతే ఇప్పటి వరకు అర్హత లేని వారు ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందారో వాళ్ళ దగ్గర నుంచి ఆ సొమ్మును తిరిగి రికవరీ చేసుకోవాలి అని ముందుకు వెళ్తోంది. ఇప్పుడు ఆసరా పథకం పొందిన వాళ్ళు కూడా అలాంటి నోటీసులే జారీ చేసింది. అనర్హుల జాబితాను అధికార యంత్రాంగానికి పంపించింది ప్రభుత్వం. ఒక్క భద్రాద్రిగూడెం జిల్లాలోనే 200 మంది నుంచి రికవరీ చేయాలి అని ఆదేశాలు కూడా జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది ఇలా లబ్ధి పొందిన వారు ఉన్నారు అని చర్చ జరుగుతోంది. ఆసరా పథకం పేరిట పెన్షన్ పంపిణీ చేసింది గత ప్రభుత్వం. రిటైర్ అయిన ఉద్యోగులు సైతం ఆసరా పెన్షన్ని పొందుతున్నట్టుగా గుర్తించింది. అర్హత లేని వారు పెద్ద సంఖ్యలో ఆసరా పెన్షన్ని పొందుతున్నట్టుగా గుర్తించింది. అందుకే గతంలో పొందిన పెన్షన్ని 7 రోజుల్లోగా నోటీస్ అందిన 7 రోజుల్లోగా తిరిగి చెల్లించాలని, లేని పక్షంలో అన్ని రకాల పెన్షన్లు నిలుపుదల చేయాలి అంటూ ఆదేశాలు జారీ చేసింది. దీనిపై ఆసరా పెన్షన్ని పొందుతున్న వారిలో ఆందోళన వ్యక్తమవుతుంది. బీఆర్ఎస్ నేతలు మాత్రం ఈ నిర్ణయాన్ని తప్పుపడుతున్నారు.